హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. కార్తీక్ శౌర్యని పెద్ద స్కూల్లో చేర్పించడంతో కోప్పడ్డ దీప ఫీజు తనే కడతానని అంటుండు. ఇక తన చేతిలో ఉన్న 1900 కార్తీక్కి ఇచ్చి మిగతా డబ్బు ఎంతో చెప్తే ఇస్తాను అంటుంది. కార్తీక్ 80,000 అని చెప్పడంతో షాక్ అయిపోతుంది. అంత డబ్బు కట్టలేను అని శౌర్యాన్ని మామూలు స్కూల్లోనే చేర్పిస్తా అంటుంది. ఇక కార్తీక్ నీ వల్ల అవుతుంది అని తన వెంట రమ్మని దీపను ఉన్న ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఓ స్టీల్ బాక్స్ తీసుకుని అందులో కొంత డబ్బు వేసి 80,000 అయిన తర్వాత తనకు ఇవ్వమని సలహా ఇస్తాడు. దీప ఇలా అయితే ఇది ఎప్పటికి నిండాలి, 80,000 ఎప్పటికి కట్టాలి, అది మీ ఇష్టం, ఎందుకంటే ఇది మీ కూతురు కోసం మీరు చేస్తున్న యుద్ధం కదా. ఎన్నాళ్ళలో పూర్తి చేస్తారో, ఎన్నాళ్ళలో పూర్తి చేయగలరో మీరే చెప్పండి. కంగారు ఏం లేదు దీప, మీరు ఎంత టైం అయినా తీసుకోండి. స్కూల్ కోసం నేను కట్టిన డబ్బు మీరు నా దగ్గర తీసుకున్న అప్పు అనుకుందాం. అనుకోవడం కాదు, అదే నిజం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజుల్లో అప్పు తీర్చారు? ఓ 6 నెలల్లో తీర్చుతాను బాబు, ఎలాగో అలా కష్టపడి 6 నెలల్లో తీర్చుతా. బాగా ఆలోచించుకోండి. 6 నెలల్లో తీర్చలేకపోతే ఏం చేస్తానో తెలుసా? నేను ఇంకా ఆ డబ్బు తీసుకోను. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ పందానికి ఒప్పుకోండి, లేదంటే లేదు. తీర్చేస్తాను బాబు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఈ 1000 రూపాయలు వేస్తున్నా. ఇప్పుడు మీ కూతుర్ని మీరే చదివించుకుంటున్నారు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెంప పగలగొట్టండి. దీప కార్తీక్ల మాటలు వింటూ వీడు నన్ను దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు. నాకు తెలుసు, ఇక మిమ్మల్ని క్షమించమని కూడా నేను అడగను. ఎందుకంటే దానికోసమే ఇదంతా చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని చిన్న ఆశ అయితే ఉంది. మీరు నన్ను ఎప్పటికీ క్షమించకపోయినా నేను మాత్రం మీ శ్రేయోభిలాష్ లాగానే. నరసింహ ఫ్రెండ్ స్కూల్లో ప్యూన్ నరసింహ దగ్గరకు వచ్చి ఈ పాప తండ్రి డబ్బున్నోడే అని చెప్పాడు. నరసింహ ఆడు కాదురా, వేరే ఉన్నాడు అని నీకు చెప్పాను. కార్తీక్ ఆ పాపను తండ్రి అని తన పేరు రాసి సంతకం పెట్టడానికి చెప్తాడు. సరిగ్గా చూసావా అని నరసింహ అడిగితే ఫోటో తీశాను అని ఫోటోలో చూపిస్తాడు. ఇక ఆ ప్యూన్ ఈ పాప ఆ డబ్బున్నోడికి పుట్టాలని అనుకుంటాడు. దాంతో నరసింహ కోపంతో ప్యూన్ కాలర్ పట్టుకుంటాడు. వెళ్ళి దీపనే అడుగుతాను అని అనుకుంటాడు. ఇక శౌర్యకి దీప అన్నం తినిపిస్తుంది. శౌర్య కార్తీక్ని పొగుడుతుంది. ఇక కొత్త స్కూల్లోకి రేపటి నుంచి వెళ్తానని అమ్మమ్మ కారులో పంపిస్తాను అంది. దీంతో దీప కారులో వెళ్ళొద్దని చెప్తుంది. ఆటోలో తీసుకెళ్లి దింపుతాను అని అంటుంది. ఇక త్వరలోనే సైకిల్ కొంటాను అంటుంది. ఉదయం దీప హోటల్లో టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఉప్మా వల్ల టిఫిన్కి గిరాకీ పెరిగింది. కడియం దీపాన్ని పొగిడేస్తాడు. ఇంతలో నరసింహ అక్కడికి వస్తాడు. తనే దీప మొగుడని కడియంతో చెప్తాడు. ఇక దీప కడియంతో ఏం జరిగినా కాసేపు మధ్యలో మాట్లాడొద్దని చెప్తుంది. చూడు నరసింహ, ప్రతిసారి నేను అరవలేను, బాగా విసిగిపోయాను. మాకు ఏ సంబంధం లేదు అని మీ ఇంటి దగ్గరే చెప్పారు. మిమ్మల్ని నేను ఏమైనా అడిగినా నాకు ఇంతే రాసి పెట్టిందని సరిపెట్టుకుంటున్నాను. నా కూతురిని చదివించడానికి, మేము బతకడానికి ఓ పని నెల జీతానికి చేస్తున్నాను. ఇంటి దగ్గర వచ్చి ఎలాగో అందరితో చీ అనిపించావు. ఇక్కడ అయినా నా పని నన్ను చేసుకో దీప. నీ చుట్టూ తిరగడానికి నాకు ఏం పని లేదు అనుకున్నావా? కానీ నువ్వు చేసే పనులు ఉన్నాయో అవే నన్ను ఏ పని చేసుకోవడం లేదు. రాత్రే నీ సంగతి తేల్చుదామని అనుకున్నా. మీ ఇంటికి వచ్చాను. ఎవరో పెద్ద ఆయన బయట తిరుగుతున్నాడు. పొద్దున్నే చూసుకుందామని వెనక్కి వచ్చాయి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చాక కానీ ఇక్కడ నిన్ను చూసి ఇప్పుడు నా అనుమానం తీర్చుకోవడానికి వచ్చాను. నిజం చెప్పు, మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. పాపకి తండ్రి నేనా, ఆ కార్తీక్ గాడ వాడే అని నాకు తెలుసుకోలేని వినాలని అడిగిన. ఆ రోజు నీ కూతురుకు చెప్పు తీశాను. ఇప్పుడు చెప్పు తెగేలా కొడతాను. పోరా ఇక్కడి నుంచి. ఇది తప్పు మాట కాదు. నా దగ్గర సాక్ష్యం ఉంది. పాపని స్కూల్లో దగ్గర చేర్పించింది ఎవరే? ఆ కార్తీక్ గాడే కదా. నువ్వు మాటల్లో వినలే. చూడు, పాప తండ్రి స్థానంలో వాడు పేరు రాశాడు, సంతకం కూడా పెట్టాడు. అంటే తండ్రి వాడే అని ఒప్పుకున్నట్లే కదా.
వాడు రాయమన్నాడా, నువ్వే రాయమన్నావా? కావాలంటే నాతో స్కూల్కి రా, అక్కడ నిరూపిస్తా. నా పేరు ఉండాల్సిన ప్లేస్లో వాడి పేరు లేకపోతే నీ చెప్పుతో నిన్ను కొట్టు. అంటే నా చెప్పుతో నన్ను కొట్టినా ఏంటి దీప? మాటలు పడిపోయిందా? నువ్వు చెప్పింది ఎంత నిజమైనా నాకు తెలియదు. ఒకవేళ అదే నిజమైతే ఆ మనిషి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. అయినా నాతో ఆ కూతురు నీకు ఏ సంబంధం లేనప్పుడు నీతో నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఆ పేరు సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. ఏంటి నాకు సంబంధం లేదా? కూతురు విషయంలో నాకు సంబంధం లేదు అంటావు అంతేనా? అయితే నాతో నీకు ఏ సంబంధం లేదా అంటావు అంతే కదా? అయితే నీకు తాళి కట్టినా నీకు ఎందుకు? నా తాళి నాకు ఇచ్చేయి. ఏంటి అలా చూస్తున్నావు? నేను కట్టిన తాళి నీ మెడలో ఉంది అంటే సంబంధం ఉన్నట్లే. నీతో సంబంధం నాకు వద్దే. నా తాళి నీకు ఇచ్చేయి. నీకు తీసివ్వడానికి ఇబ్బంది అయితే కట్టిన నా చేతితోనే తీసుకుంటాను. నరసింహ దీప మెడలో తాళి లాగడానికి ప్రయత్నిస్తాడు. నేను తాళి ఇవ్వను అంటూ దీప అడ్డుకుంటుంది. కడియం కూడా అడ్డుకుంటే నరసింహ కడియాన్ని తోసేస్తాడు. ఇక దీప నరసింహను తోసేసి కడియం దీప ఇద్దరి రెండు పాత్రలు నరసింహ మీదకు ఎత్తుతారు. ఇక కార్తీక్ కూడా ఈ గొడవ చూస్తూ ఉంటాడు. వీడి అంతు చూడాలి అనుకుంటాడు. దీపనే ఇక నరసింహను పంపిస్తుంది. వాడు వెళ్ళిపోగానే దీప కుప్పకూలి ఏడుస్తుంది. ఇక కార్తీక్ విష్ణు అనే వ్యక్తికి కాల్ చేసి నరసింహకు బుద్ధి చెప్పాలని అంటాడు. ఇక ఆ రాత్రి ఇంటికి వచ్చిన దీప ఏడుస్తుంది. ఆ గొడవలో దీప మెడ మీద తగిలిన గాయానికి శౌర్య మందు పెడుతుంది. దీంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.